అమెరికాలో ట్రంప్ తీసుకున్నటువంటి ఒక కఠినమైనటువంటి నిర్ణయాల వల్ల ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి స్టాక్ మార్కెట్ అంతా కూడా కుదేలవుతా ఉంది. కేవలం 10 సెకండ్లలో దాదాపు 20 లక్షల కోట్ల రూపాయల నష్టం చవిచూసింది స్టాక్ మార్కెట్లు. సో ఇది ఇది ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థిక మాంద్యానికి దారి తీస్తుందా అనేటువంటి కోణంలో చాలా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతూ ఉంది. సో ట్రంప్ తీసుకున్నటువంటి ఒక్కటి నిర్ణయం వల్ల ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా కుదేలవుతూ ఉన్నాయి. సో దీన్ని మరి ఏ విధంగా బయటపడతాయి అంటే ట్రంప్ దీని వెనకాల చాలా సీరియస్ అంశం ఉంది మిత్రులారా. ఇది కేవలం ఎలన్ మస్క్ కోసమే చేస్తున్నాడా అనేటువంటి అనుమానాలు కూడా మనం బలంగా వినిపించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో ట్రంప్ గెలవడానికి ఎలన్ మస్క్ చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేసిండు. సో ఈరోజు ఎలన్ మస్క్ యొక్క ప్రయోజనాల కోసం ట్రంప్ ఇలాంటి ఏమైనా స్కీమ్స్ తీసుకొస్తున్నాడా, ఇలాంటి ఏమైనా కుట్రలు పన్నుతున్నాడా అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మార్కెట్ మొత్తం కూడా తన గుప్పిట్లో శాసించడానికి ఎలన్ మస్క్ ట్రంప్ను వాడుకుంటున్నాడా? ఈరోజు ఎలన్ మస్క్ కూడా నష్టాల్లో ఉన్నాడు కదా అని మీరు అనుకోవచ్చు, కానీ అదే పొరపాటు. ఎలన్ మస్క్ నష్టాల్లో ఉన్నాడని చెప్పేసి చూపించుకుంటారు, కానీ అది పెద్ద ఆయనకి ఎఫెక్ట్ కాదు. కానీ భవిష్యత్తులో జరిగేటువంటి పరిణామాలన్నీ కూడా ఎలన్ మస్క్ అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో దీన్ని ఈరోజు దయచేసి ఎవరైతే మధ్యతరగతి జీవులు ఎవరైతే ఉన్నారో ఈ స్టాక్ మార్కెట్లలో, షేర్ మార్కెట్లలో ఎవరైతే డబ్బులు పెట్టి సంపాదిద్దాం అనుకుంటారో దయచేసి కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండండి. ఎందుకు అంటే ఈరోజు మీరు పెట్టేటువంటి డబ్బులన్నీ కూడా లాస్లలో ఉండేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో దానికి సంబంధించి ఒకసారి మీకు ఆంధ్రజ్యోతిలో ఒక ప్రధానమైనటువంటి రావడం జరిగింది, మహాపతనం. ఇది చాలా గత కొన్ని రోజులుగా ట్రంప్ ఎప్పుడైతే ప్రెసిడెంట్ అయిందో స్టాక్ మార్కెట్ మొత్తం కూడా నష్టాల్లో చవి చూస్తూ ఉంది. ఇప్పుడు గత నెలన్నరగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన బాధ్యతలు చేపట్టక ముందు నుంచి కూడా స్టాక్ మార్కెట్ పతనమవుతూ వస్తూనే ఉన్నది. సో ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రభావంతో ప్రపంచ మార్కెట్లు డమాల్. వాల్ స్ట్రీట్ నుంచి దలాల్ స్ట్రీట్ దాకా రక్తపాతమే అట. అంటే ఎంత దారుణంగా మార్కెట్లు పడిపోతున్నాయో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఓ దశలో 5% పతనమైనటువంటి భారత సూచీలు ఇంట్రాడేలో సెన్సెక్స్ 3939 పాయింట్ల పతనం, 2226 పాయింట్ల నష్టంతో 73137 వద్ద క్లోజ్. అదే బాటలో నిఫ్టీ 772.85 పాయింట్ల నష్టం అంట. సో క్షణాల్లో 20 లక్షల కోట్ల సంపద ఆవిరి. కేవలం 10 సెకండ్లలో 20 లక్షల కోట్లు ఆ సంపద ఆవిరైంది. సో ట్రేడింగ్ ముగిసేసరికి 14 లక్షల కోట్ల నష్టం. భారీగా నష్టపోయిన ప్రపంచ మార్కెట్లు బ్రహ్మాండంగా ఉంది, ద్రవ్యోల్బణం లేదు, చమురు ధరలు, వడ్డీ రేట్లు తగ్గాయి అంటూ ట్రంప్ మాట్లాడుతూ ఉన్నాడు. సో ప్రతీకార సుంకాన్ని ఉపసంహరించుకోకపోతే చైనాపై 50% అదనపు సుంకం వేస్తాం, ఒక్కరోజే గడువు, అమెరికా అధ్యక్షుడి హెచ్చరిక అంటూ చూస్తున్నాం. సో అమెరికా చైనా మధ్య ఈరోజు పచ్చగడ్డేసి భగవన్ రీతిలో ఉంది. అమెరికా సుంకాలు పెంచింది చెప్పేసి చైనా కూడా అత్యధికంగా సుంకాలు పెంచేసింది అమెరికా మీద. సో ఇప్పుడు అమెరికా ఏం చేస్తుంది, మీరు 50% అదనపు సుంకం వేయడానికి మేము రెడీగా ఉన్నాం, మీరు సుంకాలు తగ్గకపోతే ఉపసంహరించుకోకపోతే చెప్పేసి వార్నింగ్ ఇస్తా ఉన్నాడు. మరి అదే చైనా మరి వార్నింగ్ ఇస్తే మీరు ఎట్లా ఉంటారో ఒకసారి అర్థం చేసుకోండి. అమెరికా కూడా సో ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఈ మోనోపలి వ్యవస్థ, ఏదైతే ఈ వ్యాపార సామ్రాజ్యంలో మోనోపలి వ్యవస్థను తీసుకురావడానికి ట్రంప్ ఎలన్ మస్క్ అనేటువంటి వ్యక్తిని పైకి లేపడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒకవైపు ఇలా అంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క వ్యక్తి వ్యాపారవేత్త ప్రయోజనం కోసం ఈరోజు డెసిషన్ తీసుకుంటే అర్థమవుతుంది. నిన్న మనం చూసినాం, దాదాపు కొన్ని లక్షల మంది 50 ప్రధాన నగరాల్లో, అమెరికాలో ఉన్నటువంటి 50 ప్రధాన నగరాల్లో అమెరికన్స్ అందరూ కూడా ఏ విధంగా నిరసనలు తెలియజేశారో మనందరం కూడా చూసినాం. అంటే నెలన్నరకే చాలా పెద్ద ఎత్తున నెగిటివిటీ మూట కట్టుకుంటా ఉన్నాడు ట్రంప్. సో దీని అందరూ కూడా మనం గమనించాల్సిన అవసరం అయితే ఉంది. ట్రంప్ సుంకాల దెబ్బకు ప్రపంచ మార్కెట్లు కుదేలైపోయాయి. జపాన్ మొదలు అమెరికా దాకా అన్ని మార్కెట్లు దారుణంగా పతనమయ్యాయి. వాల్ స్ట్రీట్ మొదలు దలాల్ స్ట్రీట్ వరకు మార్కెట్లన్నీ బేర్మన్నాయి. రక్తపాతం జరిగిందా అన్నట్లుగా బ్లాక్ మండే రోజున సూచీలన్నీ ఎరుపెక్కాయి. అమ్మకాల హోరుతో సెన్సెక్స్ సోమవారం ఓ దశలో 5% వరకు నష్టపోయింది. ట్రేడింగ్ చివరిలో వాల్యూ బయింగ్ కొనుగోలుతో 1700 పాయింట్ల వరకు కోలుకొని 3% అంటే 2226 పాయింట్ల నష్టంతో 73137 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 772 పాయింట్ల నష్టంతో 22161 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.
మార్కెట్ల భారీ పతనంతో బిఎస్సిలో నమోదైనటువంటి కంపెనీల మార్కెట్ క్యాప్ సోమవారం ఒకరోజే 14 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయి 389.25 లక్షల కోట్లకు చేరింది. మార్కెట్ ప్రారంభంలో ఈ నష్టం 20 లక్షల కోట్లు కాగా ఉండగా మార్కెట్ క్లోజింగ్ సమయానికి కొంత కోలుకుంది. గడిచిన 10 నెలల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలో ఒక్క రోజులో ఈ స్థాయిలో నష్టపోవడం ఇదే మొదటిసారి. ఇక ప్రపంచ మార్కెట్లు కూడా ఘోరమైనటువంటి నష్టాలు చూశాయి. హాంకాంగ్ మార్కెట్లు 13% నష్టపోయాయి. ఈ కోవలో వరుసగా తైవాన్ 9%, జపాన్ 9.5%, సో ఇటలీ 8.4%, సింగపూర్ 8% మేర పతనమయ్యాయి. స్వీడన్, చైనా, స్విట్జర్లాండ్ సూచీలో కూడా 7% మేర నష్టం వాటిల్లింది. మరింత కిందికే పోయేటువంటి అవకాశం ఉందని తెలుస్తోంది. మార్కెట్ల పతనం మంగళవారం కూడా కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. చైనా తన 34% ప్రతీకార సుంకాలు వెనక్కి తీసుకోకపోతే ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై సుంకాలను ప్రస్తుతం 34% నుంచి 50% పెంచుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసినట్టు చాలా క్లియర్గా హెచ్చరిస్తా ఉన్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్ పతనానికి ఇప్పట్లో విరామం ఉంటుందనే సూచనలు కనిపించడం లేదు. గత ఏడాది అక్టోబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో కమల గెలిస్తే మార్కెట్లు ఎరుపెక్కుతాయి, 1926 నాటి మాదిరి తిరిగి వస్తుంది అని ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే. కమల గెలవకున్న ట్రంప్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన సుంకాల విధింపుతో మార్కెట్లు ఎరుపెక్కడం గమనార్హం. మంగళవారం స్వల్ప కాలానికి నిఫ్టీకి 21,700 దగ్గర గట్టి మద్దతు కనిపిస్తుందని, అది కూడా బ్రేక్ అయితే 21,000 దిగువ కూడా చేరే ప్రమాదం ఉందని సాంకేతిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సో ఇది అందరూ కూడా గమనించాలి. సో ఇప్పుడు ఎవరైతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తా ఉన్నారో దయచేసి అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. సో మీరు పెట్టేటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళు చాలా జాగ్రత్తగా అవసరమైతే కొన్ని రోజులు స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టకండి. ఎందుకంటే చాలా ఎంత దివాలా తీస్తుందో మనం చూస్తూ ఉన్నాం. ప్రతి కంపెనీలో కూడా వాళ్ళ షేర్లన్నీ కూడా పడిపోతూ ఉన్నాయి. సో దానివల్ల మధ్యతరగతి వాళ్ళకే అత్యధికమైన నష్టాలు చవి చూస్తూ ఉన్నారు. సో ఇది అందరూ కూడా గమనించాలని చెప్పేసి కూడా ఈరోజు కోరుతూ జాగ్రత్తగా ట్రేడింగ్ చేయండి అని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. అమెరికాలో ట్రంప్ తీసుకున్నటువంటి ఒక కఠినమైనటువంటి నిర్ణయాల వల్ల ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి స్టాక్ మార్కెట్ అంతా కూడా కుదేలవుతూ ఉంది. కేవలం 10 సెకండ్లలో దాదాపు 20 లక్షల కోట్ల రూపాయల నష్టం చవి చూసింది స్టాక్ మార్కెట్లు. సో ఇది చాలా ఇది ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థిక మాంద్యానికి దారి తీస్తుందా అనేటువంటి కోణంలో చాలా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతూ ఉంది. సో ట్రంప్ తీసుకున్నటువంటి ఒక్కటి నిర్ణయం వల్ల ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా కుదేలవుతూ ఉన్నాయి. సో దీన్ని మరి ఏ విధంగా బయటపడతాయి అంటే ట్రంప్ దీని వెనకాల చాలా సీరియస్ అంశం ఉంది మిత్రులారా. ఇది కేవలం ఎలన్ మస్క్ కోసమే చేస్తున్నాడా అనేటువంటి అనుమానాలు కూడా మనం బలంగా వినిపించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో ట్రంప్ గెలవడానికి ఎలన్ మస్క్ చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేసిండు. సో ఈరోజు